నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. మెదక్ జిల్లా మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు సన్మాన సభ. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్. చూడదు పోయిన దాంట్లో ఎవరు పోయినది దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోని సుతుల్ సతుల్, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యమైంది మెదక్ పార్లమెంట్ గెలవాలే. నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినవా లేదా? రఘునందన్ రావుకు గెలవడం ఎట్లనో తెలుసు, గెలిపియడం ఎట్లనో తెలుసు, నాయకుడు ఎట్లుండాలో తెలుసు, కార్యకర్త బంధువుల్ని ఎట్లా నడపాలో నాకు తెలుసు. అట్లే నడిపిస్తే తల్లి ఏం చెప్పిన నడిచినవా నడవలేదా? నడిచినవా నడవలేదా? అన్నం తిన్నా తినకున్నా గెలిచినవా గెలవలేదా? 200 కోట్లు కాంటాలు ఒక దిక్కు పెడితే మనం కోటి కూడా పెట్టలేకపోయినాం. అయినా గెలిచినవా లేదా? ఎట్లా గెలిచినాం? జనం గుండె గెలిచినాం కాబట్టి గెలిచినాం. డబ్బుతో గెలవలేము ఎన్నికలు. డబ్బులతోనే గెలిచేది ఉంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కాడు. ఎవరైతారు? అంబానీలు, ఆదానీలు, టాటాలు, బిర్లాలు కావాలి, అంతేనా? అప్పుడు ఏరు. అందుకనే రేపు నేను సర్పంచ్ అయితే అంటే అవుతావు, అవుతానంటే వంటకం ఏమనాలి? ఎవరికి వచ్చినాయి? మనకు వచ్చినాయి. ఉత్తగా రాలేదు, మీరందరూ కష్టపడి వచ్చినాయి. అందుకని దయచేసి ఎప్పుడు అలైన పడకు. అనేక అవమానాలని, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రతి అవమానానికి బదులా చెప్పాలనుకున్నా. ఆ బదులు మనం మెదక్ గెలిచి చెప్పినామా? రేపు మీరు కూడా మీ ఊర్లో ఆయన ఎక్కిరిచ్చిండు, ఈయన ఎక్కిరిచ్చిండు, బీజేపీలో ఎవరున్నారు రాబాయ్, నువ్వు గాడు ఎందుకుంటావని ఇందాక సతీష్ అన్నాడు. ఏం చెప్తారు రాబాయ్ అని బాధపడకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను మా ఊరి సర్పంచ్ అయితే తిరుగు రేపటి నుంచి రేపు వాళ్ళ దగ్గరనే ఛాయ్ తాగు, వాళ్ళ దగ్గరనే పువ్వు తిను, అక్కను చెల్లేను ప్రేమతోటి వాళ్ళని గెలువు తప్ప పైసలతోటి గెలుస్తారనుకుంటే మాత్రం కాదు. అవుతుందా? మెదక్లో చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా. అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పరా? వెంకట్రామరెడ్డి గారు మెదక్లో BRS కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మా నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకట్రామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవాడు. గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్. పట్టోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, బాధపడద్దు. మాట పడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకలో దెబ్బ కొట్టినా అని షాన్ ఎగిరి 4 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగంటాడా? ఎప్పుడన్నా హరీశ్రావు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇది సంకల్ప బలం. నేను గెలుస్తానా? బరాబరి గెలుస్తా. ఇందాక ఎవరైనా చెప్పారు అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుందా? గెలిపేదా? అరే దానికి సదీవ తార్కాణం మీ ముంగట ఉన్నటువంటి రఘునందన్ రావు, అంతేనా? మరి ఏమైనా 100 కోట్లు వచ్చినామా? ఓటుకు 1000 వచ్చినామా? బీర్లు ఇచ్చినామా? బిర్యానీలు ఇచ్చినావా? ఇప్పుడు 3 దాకా కదలకుండా కూర్చొని పువ్వు రాగిగా పెడతామంటే కదులుతురా? ఎవరన్నా కదులుతురా? అదే TRS వాళ్ళు అయితే ఇప్పటిపోయి అండలు కూడా ఎత్తుకొని పోదు లేదా? ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క లక్ష్యం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏం దాకైనా పోవాలి. మనం ఏడాకైనా పోవాలి. ఉక్కు నరాలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది చాలు? 10 మందిని ఇయ్యి. ఎంతమందిని? 10 మందిని ఇయ్యి. మెదక్లో మేమే గెలవాలి. అన్ని ఎంపీపీలు, జడ్పీటీసీలు అనే గోల్ ఉన్న ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసి మొదలు పెట్టుర్రి. రఘునందన్ నోటిఫికేషన్ రాలే కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన. టికెట్ ఇచ్చినాక 10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికన్నా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది, అంతే విలువ ఉంది. కొద్దిసేపటి క్రితం మీ దగ్గర రాలేదు, అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు? అమెరికాకు అధ్యక్షుడిగా పోటీ చేసిన అబ్రహాం లింకన్ నిరూపించిండు. 18 సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు, అమెరికా అధ్యక్షుడు అయిండు. రఘునందన్ కూడా అంతే. చిన్న పల్లెటూరు బొక్కపురం గెలి వచ్చిన 500 నోట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిరియాలో మీరందరూ ఏడికి యాడిదాకా పోయినాం? అరే నాడు భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ హాల్లో మనం కూర్చుంటే వాడి శివరాయిందో కదా ఎక్కదు. ఎందరో మంది యోధులు మేధావులు ఈ దేశాన్ని పాలించినటువంటి ఉత్తర్వులు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అంటారు ఒకప్పుడు డ్రీమ్, ఒక్కొక్కరు యోధులు కనబడుతున్నారు. ఓ పక్కన నరేంద్రుడు, ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే మనం ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీలో కనుకపై చూసినటువంటి గొప్ప గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి జీవితంలో చెప్తా ఉన్నారు. మీకు కూడా ఒకటే విజ్ఞప్తి, రగన్న గెలిచిండు అయిపోయింది. ఇక రగన్న బొమ్మలు సర్పంచ్ గెలిపిస్తాడా? బరాబర్ గెలిపిస్తాడు. మీ అడుగుగా ఉంటాడు, మీ కష్టంలో బరాబర్ రగన్న ఉంటాడు. మీరు దావత్ ఇచ్చిన రోజు మీ ఎంపీ సాబ్ రాకపోవచ్చు, కానీ రగన్న కష్టం వచ్చిందంటే బరాబర్ అందరికంటే ముందు ఉండేది మీ ఎంపీ రఘునందన్ తప్ప ఇంకొకటి కాదు. అందుకని మీరు కూడా రగన్న సీనన్న 100 కిలోలు ఉన్నాడు, ఈయన మీద నేను కౌన్సిలర్కి వెళ్తానా సర్పంచ్కి వెళ్తానా అంటే అవును పడద్దు. శత్రువు ఎవడనేది అవసరం లేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం. వెంకట్రామరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. ఎన్ని కోట్లకి? 1,00,000 కోట్లకు అధిపతి. 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే 1000 కోట్లు వైట్ మరీ పెట్టి భూమి కొన్నాడు. వాడికి 200 కోట్ల లెక్క అయితాయా? వాళ్ళ సార్కి ఏమన్నా లెక్క అయితాయా? మరి మన ముందు లెక్క పెట్టినామా? గట్టి పోస లెక్క తీసి వాళ్ళు 200 కోట్లని ఆ 7 పాయల దుర్గమ్మ కాళ్ళ కాడ పెట్టి నిలబడ్డమా లేదా? మెదక్ నిలబడ్డదా లేదా? గెలుస్తామని ఇదే ఫంక్షన్ అన్న చెప్పిన నేను, గెలిచినవా లేదా? ఎవరి కృషి? ముంగటిన్నోళ్ళ కృషి. ముందున్న దానికంటే ఎక్కువ ముంగటిన్నోళ్ళ కృషితో గెలిచినాం. ఎందుకంటే ప్రతి బూతులో ఎదురుగున్నాడు 1000 వంచితే, మందు వంచితే, వాడు బెదిరిస్తే ఏ రోజు కూడా తెలవంచలే. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిరు, రగన ఏం చేయమంటే అని అడిగితే నేను ఇచ్చిన చిన్న సలహాలతోటి ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించినవా లేదా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఆత్మవిశ్వాసం. ఇక్కడ అకాడమీ ఉండే, దీన్ని ఎత్తుకపోయినా దీన్ని మళ్ళీ మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక కాడికి మొదలు పెడితే మా గడ్డ శ్రీనివాస్ గారు చెప్పారు, అన్న రైలు సాయంత్రం 5 గంటలకే పోతుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది, రైలు సమయాన్ని 5 నుంచి 5:30కు పెంచమని చెప్పారు. అట్లా మొదలుకుంటే చాలా సమస్యలు. మా అక్కనపేటకు చెందిన సిద్ధిరాములు గారు మాట్లాడుతూ చెప్పారు, అన్న మాకు అజంతా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ 2 మా అక్కనపేటలో ఆపన్నా అన్నారు. అంతకంటే ముందు చేకుంటూరు ఉంటారని వాళ్ళు కూడా వెలువెడతారు. చేకుంటలో కూడా ఆపాలి, అక్కనపేటలో కూడా ఆపాలి. ఎందుకంటే నేను దుబ్బాకి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నది, ఈసారి పూర్తి చేద్దామని కోరుకుందాం. మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి చేగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కోసం మాట్లాడినాం. అక్షరాల రూపంలో అది కాగితాల రూపంలో ముందుకు పోయింది. వచ్చే వారం ఖచ్చితంగా సౌత్ జోన్ రైల్వే జీఎం గారిని కలిసి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి, ఫ్లైఓవర్ అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి, మెదక్ రైలు సమయం మార్చడం ఒకటి, ఇంకెవరో చెప్పినారు రాక్ పాయింట్ కూడా ఒకటి వెనకడికి వాదా చేసిరని. వెనకటి వాళ్ళంతా వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం వాదాలన్నింటినీ పూర్తి చేసేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చిరు. మీ ప్రతినిధిగా, మీ గొంతుకగా, మీ కష్టం ఖచ్చితంగా అది నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ అధికారుల దగ్గర అయితే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో
100% రఘునందన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మీరు పడే కష్టంలో సగం కష్టంతోనే మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆ 7 పాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా నేను మీకు ఈ సందర్భంగా ప్రమాణం చేస్తాను. ఓటుకు 1000 పైసలు బీర్లు బార్లు ఓపెన్లో వంచితే కూడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర గదే రబ్బర్ చెప్పులు గదే జీర్పాయిలతోటి ఒకటే ఒక మాట, మెదక్లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి 3వసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం. అంకుటిత దీక్షతో పనిచేసినాం. అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పినాను. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. చాలా మంది గెలుస్తామంటే వారు అంటాడు. నేను చెప్తా బరాబరి నేనే గెలుస్తా అని చెప్తా. ఇందాక పరిణత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు వీనికి అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఏడ గెలుతుంది మెదకు, ఆడోడు 6 అడుగులోడు ఉన్నాడు, ఈరోడు 3 అడుగులోడు ఉన్నాడు అని ముచ్చట చెప్తాడు. 6 లేదు 3 లేదు. గెలుస్తామంటే ఇది ఆ రోజు రఘురాముణ్ణి గెలిపించడం కోసం అప్పుడైతే వానర పంట ఎట్లా కదిలిరో రామాయణంలో, ఈ రోజు రఘునందనన్నని గెలిపించడం కోసం మన మెదక్ అసెంబ్లీలో కనిపించారన్న. అన్న మీరెందుకు వెయిట్ చేస్తున్నారని అడిగినాం. రగన్న కోసం